సో దట్ ఈస్ వాట్ హీ డిడ్. సో అప్పుడు అన్నారంటే సరే మేమేం చేయలేం, సో యూ బెటర్ స్పీక్ టు ద జాపనీస్ ఆ టైంలో సింగపూర్ క్యాప్చర్ చేసుకున్నారు వాళ్ళు, అటువైపు నుంచి వస్తున్నారు ఏషియా నుంచి. సో బోస్ నేను చెప్పారు సరే మిమ్మల్ని పంపిస్తాం ఎట్లా పంపించాలి, సబ్మరీన్లో. ఆ టైంలో బ్రిటిష్ వాళ్ళు జాపనీస్ అండ్ జర్మన్ సబ్మరీన్స్ కోడ్ ఉంటుంది, వీళ్ళు కోడ్ యూజ్ చేస్తారు ట్రావెలింగ్ టైంలో, ఎక్కడి నుంచి వెళ్తున్నారు కోడ్ లాంగ్వేజ్లో మాట్లాడతారు. ఆ కోడ్ వీళ్ళు బ్రేక్ చేశారు. అంటే మన లేడీ హూ బ్రోక్ ద కోడ్, ఐ డోంట్ రిమెంబర్ హర్, మన బ్రిటిష్ లేడీ, ఆమె ఆ కోడ్ వీళ్ళకి తెలిసిపోయింది. వీళ్ళమన్నారంటే బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్కి అప్పుడు ఐ థింక్ ఇట్ వాస్ చర్చిల్, ఆయన మెసేజ్ ఇచ్చారంట, సుభాష్ చంద్రబోస్ ఇస్ ట్రావెలింగ్ ఫ్రమ్ బర్లిన్ టు జపాన్ టు ఇండోనేషియా. సో వీళ్ళకి తెలిసిపోయింది. కావాలంటే ఇప్పుడు కూడా మిస్టరీ ఏంటంటే ఆ టైంలో సుభాష్ చంద్రబోస్ని ఎందుకు కొట్టలేదు బ్రిటిష్ వాళ్ళు అనుకున్నారు ఈయన అంత పెద్ద ప్రాబ్లం కాదనుకున్నారు, ఆ రోజు అనుకున్నారు, చేసిన పెద్ద తప్పు వాళ్ళది. సో వీళ్ళు ఏం చేశారంటే జర్మన్స్ చెప్పారు మేము ఆఫ్రికా నుంచి రావచ్చు, ఆఫ్రికా నుంచి ముందుకు వెళ్ళలేము, మేము మమ్మల్ని అక్కడ బ్రిటిష్ సబ్మరీన్స్ కొడుతున్నారు మమ్మల్ని విపరీతంగా, మేము అక్కడి నుంచి వెళ్ళాము. ఆఫ్రికా దగ్గర తీసుకొచ్చి టిప్ ఆఫ్ ఆఫ్రికాకి వచ్చి అక్కడి నుంచి ఒక రబ్బర్ డింజీలో, రబ్బర్ చిన్న బోట్లో రబ్బర్ బోట్స్ ఉంటాయి, షిఫ్ట్ చేశారు ఆయన అనుకుంటే ఇద్దరు ముగ్గురు ఉన్నారు తోడు, వాళ్ళు షిఫ్ట్ చేసి ఒక జాపనీస్ సబ్మరీన్లో తీసుకెళ్లారు. అక్కడి నుంచి హీ రీచ్డ్ ఇండోనేషియా. అక్కడి నుంచి ఆజాద్ హింద్ ఫౌజ్ సెటప్ అయింది, సింగపూర్లో అయింది, అక్కడి నుంచి వార్ మొదలై బర్మా థియేటర్కి తర్వాత ఆల్మోస్ట్ ఇంఫాల్ దాకా వచ్చారు. ఇంఫాల్లోనే ఒక ప్రాబ్లం జరిగింది అక్కడ, జాపనీస్కి కొంచెం బ్రిటిష్ వాళ్ళు స్ట్రాంగ్గా రియాక్ట్ అయ్యారు, అది తట్టుకోలేక జాపనీస్ విత్డ్రా చేశారు, ఐఎన్ఏ ఫైట్ చేశారు కానీ అప్పుడు కూడా. తో దాని తర్వాతనే మనకు తెలిసింది 1945 18th of August ఒక ప్లేన్ క్రాష్లో టైపే దగ్గర హీ హ్యాడ్ బర్న్ ఇంజరీస్ అని చెప్తున్నారు, మనకు తెలియదు ఏం జరిగిందని, కానీ దాని తర్వాత చనిపోయారని న్యూస్ వచ్చింది. ఇప్పుడు మీరు చెప్పిన స్టోరీ స్టార్ట్ చేసింది అదే, వాళ్ళ కూతురు అనితా పాఫ్ హూ ఇస్ ఇన్ ద జర్మన్ యాక్చువల్లీ, ఆమె ఇప్పుడు బ్రిటిష్ టైం నుంచి అక్కడ పెట్టిన అంటే రెంకోజీ టెంపుల్లో పెట్టిన ఆ యాషెస్ని భారతదేశానికి తీసుకురావాలని చెప్పి ఇన్ఫాక్ట్ ఇస్ నెహ్రూ టైం నుంచి ఆయన లాస్ట్ వర్డ్స్, బహుశా నేను చదివిన పుస్తకం సార్, హ్యూస్ రాయ్ జర్మన్ రైటర్, ఆయన హీ వాజ్ అన్ ఏజెంట్, సీక్రెట్ ఏజెంట్, కరెక్ట్, జర్నలిస్ట్ అండ్ సీక్రెట్ ఏజెంట్. ఆయన రాశారు, అంటే ఆయన ఎంత మూవ్ అయి రాశారంటే బర్న్స్ ఒళ్ళంతా కాలిన గాయాలతో ఆయన దిగుతూ ఆయన పట్టుకోవడానికి వచ్చిన వాళ్ళతో అన్న మాట ప్రో ప్యాట్రియో మోరో జపనీస్ భాషలో అన్నారట, టెల్ ఇండియన్స్ దట్ ఇండియా షల్ బి ఫ్రీ. చివరి శ్వాస తీసుకునే ముందు ఆయన అన్నమాట అది కరెక్ట్. ఎందుకంటే బిఫోర్ నెహ్రూ 1947లో మనకి ట్రైకలర్ ఇక్కడ ఢిల్లీలో రేజ్ చేసిన కన్నా ముందు సుభాష్ చంద్రబోస్ డిడ్ ఇట్ ఇన్ అండమాన్స్ ఇన్ ద 30s. ఆయన అక్కడ చేశారు. అప్పుడు బ్రిటిష్ వాళ్ళకి అదే భయం ఉండే ఈయన ఎక్కడ వెళ్ళి ఏం చేస్తాడో అని చెప్పి. ఆజాద్ హింద్ ఫౌజ్ అనేది నెహ్రూకి అసలు పడదు, నీకు తెలిసి ఉంటుంది. నెహ్రూ హ్యాడ్ ఎ మేజర్ ప్రాబ్లమ్ విత్ ఆజాద్ హింద్ ఫౌజ్. ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ దో ఫ్రీడమ్ మూమెంట్ అయిపోయిన తర్వాత కూడా ఈ ఆజాద్ హింద్ ఫౌజ్ మీద చర్యలు తీసుకున్నారు నెహ్రూ. రెడ్ ఫోర్ట్లో ఒక ట్రయల్ పెట్టారు, ఆలోచించండి, ఒక కోర్ట్ మార్షల్ చేశారు. అందులో నేతాజీ సహచరులు ఎవరైనా ఉండి చాలా మంది ఉన్నారు. అక్కడే జరిగింది ఇదంతా, ఆలోచించండి. ఇట్ వాజ్ అ బిట్రేయల్ అన్నమాట. ఎందుకంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్కి నెహ్రూకి ఐడియాలజికల్ డిఫరెన్స్ చాలా ఉండే, అది వాళ్ళ త్రూఅవుట్ వాళ్ళ లైఫ్లో ఉండే. అది నేతాజీ ఎందుకంటే మన అందరు 1939లో కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయ్యారు, అప్పుడు అన్నది యంగెస్ట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్. అప్పుడు నెహ్రూ వ్యతిరేకించారు ఎలక్షన్, రీఎలక్షన్ పెట్టకూడదన్నారు, రీఎలక్షన్ గెలిచారు. తర్వాత ఆ లెటర్స్ కూడా మన దగ్గర ఉంది, నేతాజీ సుభాష్ చంద్రబోస్కి రాసిన లెటర్లో రిజైన్ చేయాలి మీరు అని చెప్పి గాంధీ నెహ్రూ కలిసి పెట్టిన ప్రెషర్, అండ్ ఈ రిఫ్యూజ్ టు రిజైన్ ఫస్ట్, నేను చేయను పో నువ్వు ఏమైనా చేసుకో అని చెప్పి. కానీ గుర్తుపెట్టుకోండి, నెహ్రూ 1929లో ఎలక్ట్ అయ్యారు, 1930లో కూడా ఎలక్షన్ గెలిచారు. ఆయనకి ప్రాబ్లం లేదు, కానీ మిగతా వాళ్ళు చేయకూడదు. సో నెహ్రూకి ఆ పవర్ కావాలండే, ఆయనకు భయం ఒక్కడే మనిషి, బ్రిటిష్ వాళ్ళకు అదే భయం, నెహ్రూ కూడా అదే భయం. దట్ ఇట్ వాస్ నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఇంకా చాలా మందికి సందేహం సార్, సర్దార్ పటేల్ తోటి సుభాష్ చంద్రబోస్ గారి సంబంధాలు ఎలా ఉండేవి? ఆ టైంలో సర్దార్ పటేల్ వాజ్ నాట్ ఎ బిగ్ లీడర్. ఓకే, హీ వాజ్ ఆ టైంలో తిలక్ ఇట్లాంటి వాళ్ళు ముందు పెద్ద పెద్ద దిగ్గజులు ఉన్నారు. ఈవెన్ గాంధీజీ వాజ్ నోబడీ అట్ దట్ టైం. తిలక్ మరణం తర్వాత గాంధీ పట్టుకున్నారు పార్టీ మీద, అప్పుడు ఆయనకు వచ్చింది అనమాట. ఇన్ఫాక్ట్ ఈ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ పెట్టినప్పుడు కూడా నెహ్రూ అన్నారు, ఇట్స్ అ నెగటివ్ గ్రూప్,
ల్యాకింగ్ ప్రిన్సిపల్స్. కాంగ్రెస్కి చాలా ప్రిన్సిపల్స్ ఉన్నట్ల. పాసిబ్లీ అట్రాక్టింగ్ ఫాసిస్ట్ అండ్ కమ్యూనల్ ఎలిమెంట్స్. ఇదే లాంగ్వేజ్ ఇప్పుడు మాట్లాడతారు కాంగ్రెస్. కమ్యూనల్ ఎలిమెంట్స్ అంటే హిందువుల గురించి మాట్లాడతారు వీళ్ళు. ఇది ప్రాబ్లం ఉండే అన్నమాట. రెసిస్టెన్స్కి ప్రిపేర్ అవుతున్నారు, బ్రిటిష్ వాళ్ళని కొట్టడానికి ప్రిపేర్ అవుతున్నాడు. ఒకవేళ నిజంగా కమ్యూనల్ అయితే నేతాజీకి క్లోజ్ అసోసియేట్ ఒక ముస్లిం ఉండేవారు కదా సార్, కమాండర్ ఆయన. కదే కరెక్ట్. అందరూ చాలా మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు ఐఎన్ఏలో. అండ్ ఇంకోటి సార్, నేను ఎంవిఆర్ శాస్త్రి గారు రాసిన పుస్తకంలో చదివాను, మన మల్లెపల్లి నుంచి ఒక యంగ్ ముస్లిం ఇంజనీర్ ట్రావెల్డ్ విత్ సబ్మెరీన్ లో ట్రావెల్ చేశారు. కరెక్ట్, ఇట్ ఇస్ కరెక్ట్. ఎందుకంటే ఆ టైంలో హీ హ్యాడ్ ప్రాబ్లమ్స్. మోహన్ సింగ్ అని చెప్పి వీళ్ళది ఒక 1942 అనుకుంటాను. హీ హ్యాడ్ అ ప్రాబ్లమ్ విత్ హిమ్. ఎందుకంటే ఐఎన్ఏ ఫౌండ్ చేసింది నాట్ సుభాష్ చంద్రబోస్, ఇట్ వాస్ మోహన్ సింగ్. ఆయన బ్రిటిష్ ఆర్మీలో ఉన్నప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తుండే, ఈవెన్ జర్మన్స్ కూడా చేస్తుండే, ఇండియన్ ఆర్మీ ప్రిజనర్ ఆఫ్ వార్ని తీసుకొని వాళ్ళు వాడుకుంటుండే ఈ రేడియో బ్రాడ్కాస్ట్ అంతా. చాలా స్ట్రాటజీ అదనమాట వీళ్ళది. సో మీరు చెప్పిన దాంట్లో చాలా మంది ఉన్నారు. షానవాజ్ ఖాన్, యువర్ రెఫరింగ్ టు థింక్ షానవాజ్ ఖాన్. ఈవెన్ దేర్ వాజ్ అనదర్ జెంటిల్మెన్, ఐ రిమెంబర్ హిస్ నేమ్ వాజ్ హబీబుర్ రెహమాన్, గుర్బక్ష్ సింగ్. వీళ్ళు చాలా మంది ఉన్నారు. సిక్ రెజిమెంట్ నుంచి చాలా మంది ఉన్నారు. లక్ష్మీ సహగల్ కెప్టెన్ లక్ష్మీ సహగల్. ఎస్, మహిళలు కూడా ఉన్నారు వాళ్ళ దాంట్లో. ఎందుకంటే రాజ్ బిహారీ బోస్ వాజ్ ద వన్ సుభాష్ చంద్రబోస్ కి హ్యాండ్ ఓవర్ చేసిన మంచి, ఆయన చనిపోయే ముందు, దట్ యూ టేక్ దిస్ ఫ్రీడమ్ మూవ్మెంట్ ఫార్వర్డ్. బికాస్ ఆయన భారతదేశం లేరు అప్పుడు. ఇప్పుడు ఆయన పేరు మీద కలకటాలో రోడ్ ఉంది, పెద్ద రోడ్ ఉంది, రాజ్ బిహారీ బోస్ మార్క్. రాజ్ బిహారీ బోస్ హ్యాండ్ చేశారు. అది కాకుండా చాలా మంది కీ మిలిటరీ లీడర్స్ ఉన్నారు. నేను చెప్పిన షానవాజ్ ఖాన్ ఉన్నారు, ప్రేమ్ కుమార్ సెహగల్ ఉన్నారు, మనం చూసాం. గుర్బక్ష్ సింగ్, హీ వాజ్ దేర్. వీళ్ళందరూ చాలా మటుకు, గుర్బక్ష్ సింగ్ ధిల్లాన్, వీళ్ళందరినీ దీని తర్వాత నెహ్రూ చాలా మటుకు హీ టార్చర్డ్ దట్. ఎందుకంటే ఐఎన్ఏ ట్రయల్స్ చేసింది మన ఇండియా రెడ్ ఫోర్ట్లో కూడా అది జరిగింది. అది తో ఈ పనిష్మెంట్ ఇవ్వలేకపోయారు, ఎందుకంటే దే వర్ కన్విక్టెడ్. బట్ బికాస్ ఆఫ్ ద ప్రెషర్, ఎందుకంటే ఇది చాలా మటుకు 1945 to 46 జరిగింది. రెడ్ ఫోర్ట్ ట్రయల్స్ అంటారు దీన్ని. సరే, దాన్ని చెప్పొచ్చు మీరు, బ్రిటిష్ కోర్ట్ మార్షల్ చేశారు వీళ్ళని అని చెప్పేసి, మర్డర్ అండ్ టార్చర్ అని చెప్పేసి చేయించింది వీళ్ళు. కానీ ఎండ్ ఆఫ్ ద థింగ్, దాన్ని నెహ్రూ ఈ షుడ్ హావ్ కైండ్ ఆఫ్ సెడ్ నో, ఐఎమ్ గోయింగ్ టు పార్డన్ దమ్, చేయలేదు. సో దానికోసం ఆలోచించండి, కాంగ్రెస్ లో ఒక్కరి మీద కూడా కోర్ట్ మార్షల్ చేయలేదు వీళ్ళు. కానీ ఐఎన్ఏ లీడర్స్ ఎవరెవరు దొరికారో వాళ్ళ మీద అందరి మీద చేశారు. ప్రేమ్ సెహగల్ మీద చేశారు, గుర్బక్ష్ సింగ్ ధిల్లాన్ మీద చేశారు, షానవాజ్ ఖాన్ మీద చేశారు. వీళ్ళందరి మీద చర్యలు తీసుకున్నారు బ్రిటిష్ వాళ్ళు రెడ్ ఫోర్ట్లో చేసిన ఐఎన్ఏ ట్రయల్స్ మీద. కానీ దాని తర్వాత వీళ్ళకి పెన్షన్ కూడా ఇవ్వలేదు. ఎవరెవరో పోరాడిని చెప్పిన బ్రిటిష్ వాళ్ళ మీద కాంగ్రెస్ వాళ్ళకి అందరికి పెన్షన్ ఇచ్చాను, కానీ ఐఎన్ఏ వాళ్ళకి పెన్షన్ ఇవ్వలేదు. అది పెద్ద కాంట్రవర్సీ దాని తర్వాత. సో దిస్ పర్టికులర్ వన్, ఎందుకంటే ఈ ఇండియన్ నేషనల్ ఆర్మీ అనగానే ఐ థింక్ ఫస్ట్ యాక్చువల్ ఇండియన్ ఆర్మీ అక్కడి నుంచే మొదలైంది. ఇఫ్ యూ ఆస్క్ మీ, ఆఫ్ కోర్స్ ట్రావెంకర్ పట్టాలం ఉండే, వీళ్ళందరూ ఉండే, దానికన్నా ముందు కూడా చాలా మటుకు బ్రిటిష్ టైం నుంచి ఉందో చాలా. ఇప్పుడు మన బొలారం వైపు వెళ్తే మీకు అక్కడ ఇన్సిగ్నియా కనిపిస్తుంది చాలా మటుకు బ్రిటిష్ ఇప్పుడున్న రెజిమెంట్స్ది. ఎప్పుడు 1748 అట్లా చాలా మటుకు మీకు రెగ్యులర్గా కనిపిస్తుంది వాళ్ళ ఒక్కొక్క సైన్ అనమాట. వాళ్ళు చాలా పాత రెజిమెంట్స్ ఉన్నారు. కానీ సుభాష్ చంద్రబోస్ అనే ఒక మనిషికి తట్టుకోలేరు వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు. వాళ్ళకి చాలా క్లియర్గా తెలిసిపోయింది. ఆయన స్ట్రాటజిస్ట్ నంబర్ 1 ఉండే వాసుదేవన్ గారు. హీ వాజ్ వెరీ గుడ్ ఇన్ స్ట్రాటజీ. అది బ్రిటిష్ వాళ్ళు కూడా అంగీకరించారు. ఒక మిలిటరీ కేపబిలిటీ, దానికి చిన్నప్పుడు నేను చెప్పాను చూడండి, వెన్ హీ వాజ్ అ పార్ట్ ఆఫ్ ఇన్ కాలేజ్, ఆయనకి నాకు బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి నాకు ట్రైనింగ్ కావాలని చెప్పి, నేర్చుకోవాలని చెప్పి ఇన్సిస్ట్ చేసిన మనిషి నేతాజీ సుభాష్ చంద్ర. ఆయనకు తెలిసిపోయింది, ఇఫ్ యూ హ్యావ్ మిలిటరీ ట్రైనింగ్ ఒక డిసిప్లిన్ వస్తుంది మీకు అని చెప్పి. ఇన్ఫ్యాక్ట్ సుభాష్ చంద్రబోస్ వాళ్ళ నెవ్యూకి రాశారు, అమియానాథ్ బోస్కి లెటర్ రాశారు 1939లో. నోబడీ హ్యాస్ డన్ మోర్ హార్మ్ ఫార్ అవర్ ఫ్రీడమ్ మూవ్మెంట్ అండ్ టు మీ దాన్ జవహర్లాల్ నెహ్రూ. చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఆ లెటర్ కాపీ కూడా ఉంది నా దగ్గర. నోబడీ హస్ డన్ మోర్ హార్మ్ టు మీ దాన్ జవహర్లాల్ నెహ్రూ. దానికోసం సుభాష్ చంద్రబోస్ గారు ఒక పిక్చర్ కూడా పార్లమెంట్లో పెట్టడానికి చాలా సంవత్సరాలు పట్టింది. మోదీ గారు వచ్చిన తర్వాత నా సెనట్ ఆఫ్ కింద కర్తవ్య పథ్లో ఆయన స్టాచ్యూ పెట్టారు అక్కడ, నేతాజీ సుభాష్. వీళ్ళు పెట్టలేదు, కాంగ్రెస్ వాళ్ళు పెట్టరు కూడా. భారతరత్న మన దగ్గర అడగండి, హైదరాబాద్ సుభాష్ చంద్రబోస్ స్టాచ్యూ ఎక్కడ ఉందని అడగండి. ఆ సికింద్రాబాద్ స్టేషన్ ముందు ఉంటుంది. ఇందిరాగాంధీదేమో నెక్లెస్ రోడ్డు, నెహ్రూదేమో ఇంకెక్కడో చాలా చోట, ఇందిరాగాంధీ 2, 3 ఉన్నాయి సిటీలు. కానీ సుభాష్ చంద్రబోస్ ఒక్కటే ఉంది. ఈ రోజు కూడా ధైర్యం చేయలేరండి. చేయలేదు. 100 ఏళ్ళు అయిపోయింది కదా.
అయిపోయింది. ఎందుకంటే ఆయన చాలా మన మధ్య లేకుండా పోయి 130 ఏళ్ళు అయింది. అదే, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నెహ్రూకి ఈ ఆర్మ్ రెసిస్టెన్స్ అంటే నచ్చదు. ఆయన ఐఎన్ఏని మిస్గైడెడ్ ఫోర్స్ అని చెప్పారు ఎప్పుడు. అది కాకుండా ఎప్పుడు చెప్పారు ఐఎన్ఏని నేను ఈ ఒపోజ్ చేస్తాను, ఈవెన్ ఇఫ్ ఇట్ మెంట్ సైడింగ్ విత్ ద బ్రిటిష్ తోలుతో వెళ్తాను కానీ ఐఎన్ఏని సపోర్ట్ చేయను అని చెప్పిన మంచి నెహ్రూ. ఆలోచించండి. సో ఒక మంచి బ్రిటిష్ వాళ్ళు వ్యతిరేకంగా పోరాడుతున్న మనిషిని కూడా నేను హెల్ప్ చేయను అని చెప్పిన మంచి నెహ్రూ అనమాట. ఫైనల్గా ఒక్క విషయం చెప్పండి, ఆయన అదృశ్యమయ్యారు అంటే ఆయన చనిపోలేదని భావించి వాళ్ళు నమ్మేవాళ్ళలో నేను కూడా ఒకడిని. సరే, అది వాస్తవాలు చరిత్ర చెప్తుంది. ఆయన మీరు చెప్పారు వేరే పేరుతోటి ఆయన వచ్చారు మళ్ళీ ఇక్కడికి. ఒకవేళ అదే నిజమైతే అంటే కథనాలు వచ్చి ఉండొచ్చు. కరెక్ట్. ఆయన మరణించారా లేదా అనే దాని మీద ఇంకా సందేహాలు ఉన్నాయి. చితాభస్మే ఈ రోజుకి తెచ్చుకోలేకపోతున్నాం మనం. అనితా పాప్ చెప్పింది వాసుదేవన్ గారు, ఇప్పుడు కూడా చెప్పారు. ఆమె నెహ్రూ టైం నుంచి, ఇందిరాగాంధీ టైం నుంచి, మొరార్జీ దేశాయ్, దాని తర్వాత ఇందర్ కుమార్ గుజ్రాల్, అటల్ బిహారీ వాజ్పేయి, ఈవెన్ మోదీ గారు దాకా. కానీ వీళ్ళ ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఆమె ఏమంటుందని నాకు ఏజ్ అయిపోయింది, నేను ఎక్కడో ఏదో ఒక రోజు పోతాను, నేను ఇప్పుడు వెళ్ళే ముందు మా నాన్నగారు యాషెస్ తీసుకురావాలి, గంగాలో కలపాలని ఆవిడ కోరిక, ఇండియన్ రివర్స్ లో కలపాలని. గంగా ఒకటే కాదు. ఇప్పుడు ఆవిడ ఎక్కడ ఉంటున్నారు సార్? జర్మనీలో ఉన్నారు. కానీ వీళ్ళు ఫ్యామిలీలో కొట్లాట ఉంది. వీళ్ళు కొంతమంది కాంగ్రెస్లో ఉన్నారు, మీకు తెలిసి ఉంటుంది. కొంతమంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఇప్పుడు ఆలోచించండి, వాళ్ళ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ వాళ్ళ ఫాదర్ని ఒపోజ్ చేసిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఇప్పుడు, అట్లాంటి వాళ్ళు. సో వాళ్ళు అగ్రీ చేయట్లేదు. సో ఇది ఈవెన్ ఇఫ్ ద రైట్ కదండి, ఆయన డాటర్ కదా. అది కాదు, నేతాజీ గారు బతికారు అని చెప్పండి. ఆలోచన ఓకే, వీల్ యాక్సెప్ట్ దట్ హీ డిడ్ నాట్ డై ఇన్ ద ఎయిర్ క్రాష్. ఇప్పుడు ఉండరు కదా ఈ ఏజ్ లో. 130 ఏళ్ళు ఒకవేళ ఆలకేసుకుని 130 ఏళ్ళు అవుతుంది. సో ఇట్స్ నాట్ పాసిబుల్. సో అట్లీస్ట్ ఇప్పుడైనా ఆమె అంటుంది తీసుకురండి, ఐఎమ్ రెడీ ఫర్ డిఎన్ఏ టెస్ట్. ఆ టైంలో డిఎన్ఏ లేకుండే కదా, నేను డిఎన్ఏ టెస్ట్కి రెడీగా ఉన్నాను. దాంట్లో ఏమైనా డిఎన్ఏ శాంపుల్స్ ఉంటే చేయండి, ప్రూఫ్ వచ్చేస్తుంది కరెక్ట్, ఎస్ దట్ యాషెస్ బిలాంగ్ టు నేతాజీ, చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. ఆల్సో రెస్పెక్ట్ జపనీస్ క్లోజర్ అంటారు. ఆ ఫ్యామిలీ ఇవాళకి యాషెస్ ని ప్రొటెక్ట్ చేసుకుంటారు. అదే ఆ టెంపుల్ కి భారతదేశంలో మనం 52 lakhs కట్టాం ఇప్పుడు దాకా మెయింటైన్ చేయడానికి. వాళ్ళు ఎన్నోసార్లు అన్నారు, జాపనీస్ షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ వాళ్ళు అన్నారు, మీతో మెమోరియల్ కట్టలేకపోతే మేము కడతాం ఢిల్లీలో మెమోరియల్ ఆయన కోసం. జాపనీస్ షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీకి నేతాజీకి సంబంధం ఏంటి? దే హ్యాడ్ సో మచ్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ హిమ్. ఆలోచించండి. ఇన్ఫాక్ట్ 3 కమిషన్లు పెట్టారు వీళ్ళు, మన అందరికి తెలిసింది. నేతాజీ గారు చనిపోయారా లేదని ఒకటి షానవాస్ కమిటీ ఒకటి ఉండే, దాని తర్వాత ఖోస్లా కమిషన్ ఒకటి పెట్టారు. దట్ వాజ్ ఐ థింక్ 1974లో. దాని తర్వాత ముఖర్జీ కమిషన్ పెట్టారు. వీళ్ళు ముగ్గురు ఏమన్నారంటే ఇదే స్టోరీ, దట్ నేతాజీ గారు చనిపోయారు, దట్ హీ హడ్ డైడ్ ఇన్ ద ప్లేన్ క్రాష్ అని. కానీ గవర్నమెంట్ వైపు నుంచి డీక్లాసిఫికేషన్ రీసెంట్లీ జరిగింది, మనకు తెలుసు. వెస్ట్ బెంగాల్లో కూడా మమతా బెనర్జీ గవర్నమెంట్ డీక్లాసిఫై చేశారు ఫైల్స్, ఇక్కడ కూడా డీక్లాసిఫై చేశారు. ఐ థింక్ ద టైమ్ హస్ కమ్ మోదీ గవర్నమెంట్కి ఇప్పుడు కరెక్ట్ టైం బిఫోర్ అనితా పాసెస్ ఆఫ్ ఆమె డిఎన్ఏ టెస్ట్ చేసి నేతాజీ గారు యాషెస్ షీఈస్ ఓల్డ్, ప్రెటీ ఓల్డ్ నౌ. ఐ డోంట్ నో వాట్ ఇస్ ఎగ్జాక్ట్ ఏజెస్, బట్ షీఈస్ ప్రెటీ ఓల్డ్ అనమాట. దట్ ఇస్ ఎందుకంటే సి వాట్ మస్ట్ బి హర్ ఏజ్, ఐ డోంట్ నో, ఒకసారి చెక్ చేయాల్సి వస్తుంది. ఆయనకి 30 years వయసులో పెళ్ళి అయినా సరే 1935 అట్లా, సో 1930s లో అయినా పుట్టుండాలి. అదే అంటాం. సో దిస్ ఇస్ సంథింగ్. షీ వాస్ బోర్న్ ఇన్ 1942, నౌ షీ ఇస్ 83. ఆలోచించండి, ఆమె ఎక్కువ మాక్సిమం 5-10 years ఉండొచ్చు. ఒకవేళ డిఎన్ఏ టెస్ట్ కి నేను రెడీగా ఉన్నాను చెప్పారు కదా, ఆ ఫ్యామిలీ ఓపోజ్ చేస్తున్నారు, చేయకూడదు, ఆయన ఇంకా బతుకున్నారంట. ఈవెన్ అదర్వైజ్ ఆయన ఆ ప్రమాదం నుంచి బయటపడినా 130 ఏళ్ళు బతికుంటాం అనేది ఇంపాసిబుల్, సాధ్యం కాని విషయం. సో యూ అచీవ్ ఎ క్లోజర్ ఫర్ ఇట్. ఆ జాపనీస్ టెంపుల్ వాళ్ళు కూడా అంటున్నారు మీరు తీసుకెళ్ళండి. ఆమె లాస్ట్ విషెస్ ఏంటంటే, నా లాస్ట్ విష్ అంటుంది, దాని మా నాన్నగారి యాషెస్ లాస్ట్ రెస్పెక్ట్ గంగలో చేయండి. వాట్ ఇస్ ద ప్రాబ్లం? ఐ డోంట్ అండర్స్టాండ్. కానీ చేయట్లేదు. ఇప్పుడు మోదీ గారు చేయాల్సింది ఒక పని ఇది. దిస్ ఇస్ సంథింగ్ దట్ హీ షుడ్ డూ ఆ ఫ్యామిలీ కోసం. వాళ్ళ మిగతా ఫ్యామిలీ వాళ్ళు అగ్రీ చేయకపోతే కూడా, కాంగ్రెస్ వైపులో అగ్రీ చేయకపోతే కూడా, ఇది ఆయన కూతురు కోసం చేయాలి కదా సార్. అది ఆయన కూతురు కోసం. దట్ ఇస్ ద ఐడియా. థ్యాంక్ యూ సురేష్ గారు. వేరే ప్రపంచంలోకి తీసుకెళ్లారు. అంటే దాదాపు 125 సంవత్సరాల క్రితం నుంచి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా నేతాజీ ఇంకా జనం నోళ్ళల్లో ఆయన అలా నానుతూనే ఉన్నారు. ఆ జనం గుండెల్లో ఆయన ధ్వనిస్తూనే ఉన్నారు. సుభాష్ చంద్రబోస్ అంటే ఈరోజు 10 ఏళ్ల పిల్లలకు కూడా వాళ్ళు తెలుసుకోవటానికి ఆసక్తి చూపిస్తున్నారు. వీఆర్ ఫార్చునేట్. మారిన విద్యా విధానంలో
అనే కన్నా కూడా అసలైన విద్యా విధానంలో సుభాష్ చంద్రబోస్ లాంటి సమర సేనానుల ప్రాధాన్యం గురించి ప్రస్తావన చాలా ప్రముఖంగా వస్తుంది పాఠ్యపుస్తకాల్లో. రావాలి కూడా. ఇంకా అన్సంగ్ హీరోస్, సుభాష్తో పాటు ఇంకా చాలామంది అన్సంగ్ హీరోస్ ఉన్నారు, వాళ్ళందరి గురించి తెలియాలి.